అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వారి ఆశీస్సులతో రావడం, ఖచ్చితంగా వారికి గెలిపే లక్ష్యం కాకుండా గెలుపుతో పాటు మంచి మెజార్టీని ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన తర్వాత ఇచ్చిన రెస్పాన్సిబిలిటీతో చెప్తున్నాం. ఈ ప్రజలు కూడా మంచి విజయంతో అవకాశం ఇవ్వబోతున్నారు. అవకాశాన్ని నా పరిధిలో నేను, అలాగే మిత్రుడు వచ్చార నియోజకవర్గం ఎమ్మెల్యేగా వారు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటామని, ఏదైతే ప్రజలు ఎన్డీఏ కూటమి పట్ల ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని, దేశంలో ప్రధానిగా మూడోసారి మోడీ గారు అవ్వాలని ఇదే సంకల్పించుకుంటున్నారు. దాని తగ్గట్టుగా మేము కూడా మమ్మల్ని కూడా ఆశీర్వదించి పంపించాలని వారు ముందుకున్నారు. ఖచ్చితంగా మేమంతా కూడా ఆ సమన్వయంతో వెళ్తామని తెలియజేసుకుంటాం. ఈరోజు పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు పర్యటన అయింది, చూశాను. క్షేత్రస్థాయిలో ప్రాబ్లమ్స్ అన్ని కూడా గతంలో నేను ఉత్తరాంధ్ర ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు ప్రతి నియోజకవర్గం అవగాహన ఉంది. అలాగే మీకు తెలుసు, ఒక పాత్రికేయుడిగా ప్రజా సమస్యల పట్ల ఉన్న అవగాహన, ప్రజా సమస్యల పట్ల పరిష్కారం ఏ దిశగా చేయాలో ఆలోచిస్తున్న మనిషిని. గత 5 ఏళ్ళుగా ఈరోజు హెచ్ఆర్ నియోజకవర్గం ప్రజా సమస్యల పట్ల దఫాలుగా అధికారులను కలిసి ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా వాటి పరిష్కారం చేయడానికి వెళ్ళే మార్గాలు కూడా అన్వేషణ చేసే సందర్భాలు కూడా మేము సోషల్ పెట్టేస్తున్నాం. ఆ అనుభవంతో అలాగే గౌరవనీయులు నీతికి, నిజాయితీకి, ధర్మానికి, డిసిప్లిన్కి డెప్యుటేషన్ ఉన్న అశోక్ గజపతి గారు ఆయన పోటీ చేసి కేంద్ర మంత్రి అయ్యారు ఈనాడు పార్లమెంట్కి. ఆయన స్థానంలో నేను వెళ్తున్నాను. వారు నీతివంతమైన పాలన అందించారు ఎంపీగా, కేంద్ర మంత్రిగా. ఆ స్థానాన్ని ఇందుకు అవకాశం నాకు వచ్చింది కనుక ఖచ్చితంగా ఎక్కడ ఇటువంటి 1% కూడా మాట్లాడకుండా పరిపాలన సాగిస్తానని మీ ద్వారా మా ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాం. ప్రజా సమస్య పరిష్కరించడంలో ప్రజలకి సేవ చేయాలంటే ప్రభుత్వాలు రావాలి. ఎవరైతే ఎన్నుకోబడిన ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఆ ప్రభుత్వాలు కేంద్రంలో, రాష్ట్రంలో ఉండాలి. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. వారికే పట్టం కడతారనేది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మేము బాధ్యతతో ఏదైతే ప్రజలు కానీ, పార్టీలు కానీ మమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించేటప్పుడు వారికి ఇటు పార్టీకి మాట్లాడాలి రాకుండా, ప్రభుత్వాలు మాట్లాడకుండా ప్రజలకి మంచి సేవలు, మెరుగైన సేవలు అందించాలనేది సంకల్పించుకున్నాం. ఖచ్చితంగా జరగబోతుంది. పార్లమెంట్ పరిధిలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దాని మీద టీంని ఏర్పాటు చేశాను. ఆ టీం కూడా ఆల్రెడీ స్టడీ చేస్తుంది. ఈ నియోజకవర్గాల్లో కేంద్రం నుంచి గతంలో ఏవైతే కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి గారు రావచ్చు, లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, ఏవైతే 2014 నుంచి వారు 19 వరకు అయ్యే పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టడీ చేసి ఏ సమయంలో అది చేయాలి అనేది ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నాం. సీనియర్ అధికారులతో, నీతి నిజాయితీ అధికారులతో కూడా టీంని ఏర్పాటు చేసి ఈరోజు పార్లమెంట్ అంతా కూడా పర్యటన 2 రోజులు తిరుగుతున్నారు. వాళ్ళు మరొక 5-6 రోజుల్లో రిపోర్ట్ వస్తుంది. ఖచ్చితంగా ఏదో అవకాశం వచ్చింది ప్రజాప్రతినిధులు అయ్యి ప్రోటోకాల్ కోసం, లేకపోతే ఏదో మా పనులు వ్యక్తిగత పనులు చేసుకోవడానికి మీరు రాలే. ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తుంది, పార్టీలు కూడా తెలుసు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నిరంతరం ఎంతైతే కష్టపడ్డామో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.